హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. ఏపీ జాబ్ క్యాలెండర్ లో ప్రకటించినట్టుగా ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఆగస్టు 15 అనేది 100% కన్ఫర్మ్ గా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇంకా ఎక్కువ లేట్ చేసేదానికి అవకాశం ఉండదు అనమాట. ఎందుకు ఆగస్ట్ 15 100% కన్ఫర్మ్ అనే విషయం మీద అండ్ కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ మీద, ప్రిలిమ్స్ ఎప్పుడు జరిగే ఛాన్సెస్ ఉంటాయి, ప్రిలిమ్స్ జరిగే డేట్స్ ఏ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అని మనం ఈ వీడియోలో చాలా క్లుప్తంగా ఎస్ఐకి సంబంధించి అండ్ కానిస్టేబుల్ కి సంబంధించి వివరాలతో మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ అయితే 100% సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టండి, రైట్? సో ఎందుకు సార్ అంటే ఏపీకి సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి సంబంధించిన ద మోస్ట్ అంటే టాపర్స్ ఫాలో అయ్యే గైడెన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని, క్వశ్చన్ పేపర్స్ బేస్ చేసుకొని ఏ సబ్జెక్ట్స్ లో ఎన్ని క్వశ్చన్స్ అండ్ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రాబోతున్నాయి అనే వీడియోస్ కంప్లీట్ గా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసి పెడుతున్నాం అనమాట. పాలిటీ చేసాము, రీజనింగ్ చేసాము, అర్థమెటిక్ చేసాము, ఇంగ్లీష్ చేసాము, హిస్టరీ చేసాము. కంప్లీట్ గా ఇలా ప్రతిదీ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వీడియోలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట మన ఛానల్లో. వీటన్నింటికి సంబంధించిన లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి. అండ్ అబోవ్ ఆల్ మీకు దాదాపుగా ఒక 10,500 జీకే బిట్స్ అనమాట. 10,500 జీకే బిట్స్ ఇంక్లూడింగ్ ఆల్ సబ్జెక్ట్స్ మీకు పీడిఎఫ్ రూపంలో నేను మీకు అందజేస్తున్నాను. దయచేసి మీకు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి దయచేసి, రైట్? సో ఇలాంటి పీడిఎఫ్స్ తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా నేను అక్కడ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మన ఛానల్. వీలైతే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అండ్ అన్ని వీడియోస్ మీకు ఉపయోగపడేటియే, తక్కువ టైంలో ఎక్కువ మార్కులు అండ్ ఏ అంశాలు ప్రిపేర్ అయితే మనకు 100% అక్కడి నుంచో మార్క్స్ వస్తాయనే విధంగా నేను వీడియోలు చేస్తున్నానండి, రైట్? మోస్ట్ యూస్ఫుల్ వీడియోస్, అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవడం మర్చిపోవద్దు, రైట్? సో కమింగ్ టు ద పాయింట్, బిఫోర్ దట్ నేను మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు, రైట్, ఏపీకి సంబంధించి మనకు ఎస్ఐ కానిస్టేబుల్ పరంగా నోటిఫికేషన్ టెంటేటివ్ గా మనకు ఆగస్ట్ 15 ఇస్తారు అనేసి మనకు చెప్పడం జరిగింది కదా క్యాలెండర్ ఇయర్ లో. 100% ఆగస్ట్ 15 అనేది మనకు కన్ఫర్మ్ గా ఇస్తారు. ఎందుకు సార్ అంటే ఆల్మోస్ట్ మనకు ఏపీలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే పంచాయతీ ఎలక్షన్స్ అనేది మనకు సెప్టెంబర్ అక్టోబర్ లో ప్లాన్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే సెప్టెంబర్ అక్టోబర్ లో ప్లాన్ చేస్తారు అంటే అబ్వియస్లీ సెప్టెంబర్ అక్టోబర్ లో ఇచ్చేదానికి పాసిబిలిటీస్ అయితే చాలా రేర్ గా ఉంటాయి. బిఫోర్ దట్ పంచాయతీ ఎలక్షన్స్ కంటే ముందే మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చి దాని తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత, ఎలక్షన్ రిజల్ట్స్ అయిన తర్వాత ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకు సెప్టెంబర్ లో మనకు పంచాయతీ ఎలక్షన్స్ కి సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్ మనకు అవకాశం ఉందంటే సెప్టెంబర్ అక్టోబర్ లో 100% ఆగస్ట్ 15 వరకు అయితే మనకు నోటిఫికేషన్ అయితే ఇస్తారు 100%, రైట్? సో ఇక దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే మనకు నవంబర్ 1st or 2nd వీక్ లో, 1st లేదా 2nd వీక్ లో నవంబర్ కి సంబంధించి ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. రైట్, ఒక వీక్ అటు ఇటు ఎస్ఐకి కానిస్టేబుల్ కి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పోస్టులకు సంబంధించి పోస్టుల యావరేజ్ గా వచ్చేసి ఎస్ఐకి సంబంధించి 418 అండ్ కానిస్టేబుల్ కి సంబంధించి అన్ని రకాల కానిస్టేబుల్ మనం కంపేర్ చేసుకున్నా కూడా దాదాపు ఒక 2,400 2,500 యావరేజ్ గా, అంతకంటే ఎక్కువ లేవు కదా. సో ఆబ్వియస్లీ ఇది లాస్ట్ ఇయర్ కంటే దాదాపు 3,500 పోస్టులు తక్కువ అండి లాస్ట్ ఇయర్ కంటే కానిస్టేబుల్ పోస్టులతో పోల్చుకుంటే. ఎస్ఐ పోస్టులు అయితే గ్యారంటీగా బరాబర్ ఇంకొక 5-6 పోస్టులు ఎక్కువే గానీ, బట్ కానిస్టేబుల్ పోస్టుతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఇక్కడ లాస్ అయ్యేది ఎవరంటే ఇదే లాస్ట్ ఛాన్స్, ఇంకా నెక్స్ట్ ఛాన్స్ లేదు అనుకున్న వాళ్ళైతే చాలా లాస్ అవుతారు అనమాట. ఇంత తక్కువ పోస్టులతో కాంపిటీషన్ అయితే 100% పెరగబోతుంది. ఇది నో డౌట్ అండి, కాంపిటీషన్ అయితే గ్యారంటీగా పెరుగుతుంది. సో ఈ కాంపిటీషన్ ఫేస్ చేయాలి. ఒకవేళ ఇక్కడ మనం మిస్ అయితే నెక్స్ట్ వచ్చేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ నెక్స్ట్ వచ్చే వాటిలో వేకెన్సీ ఎక్కువ ఇచ్చినా కూడా ఇక్కడ అప్లై చేసుకుంటే ఎగ్జామ్ రాసేదానికి ఎలిజిబిలిటీ లేకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతా ఉంటారు అనమాట. ఐ హోప్ మనకు ఈ యొక్క 2,500 పోస్టుల కంటే ఎక్కువగా పెంచి ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 5,000 to 6,000 పోస్టులు ఇస్తే చాలా బాగుంటుంది. 5,000 to 6,000 పోస్టులు ఇస్తే చాలా బాగుంటుంది. ఒకవైపు తెలంగాణ వాళ్ళకి 5,000 పోస్టులు ఇస్తున్నారు. బట్ ఆ 5,000 పోస్టులు మాకెందుకు పోయి 5,000 పోస్టులు మాకు ఎక్కడికి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో ఒక్కొక్క కేటగిరీలో అన్ని రిజర్వేషన్ తీసుకుంటే ఒక్కొక్క పోస్ట్ కంటే ఎక్కువ రాదు అని వాళ్ళు చాలా దీర్ఘంగా ఫైట్ చేస్తున్నారు అనమాట, రైట్? వాళ్ళకైతే 100% పోస్టులు పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మన సైడ్ నుంచి మన నిరుద్యోగ సంఘం నాయకులు మనకు సైలెంట్ గా అయితే ఉన్నారు. పాసిబిలిటీస్ ఏంటో మనకు తెలియదు కానీ, బట్ ఇక్కడ మన సైడ్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అయితే కేటాయించడం జరిగింది. సో ఈ టైంలో మనకి ఇన్ని పోస్టులు ఇచ్చారు, మరి నెక్స్ట్ టైంలో ఎన్ని పోస్టులు ఇస్తారు అనేది వెయిట్ చేసి చూడాలి, రైట్? సో వేకెన్సీ పరంగా ఇంతవరకు అయితే మనం ఆల్రెడీ డీటెయిల్ క్యాలెండర్ లో కూడా ఇవ్వడం జరిగింది, రైట్? నెక్స్ట్ మనకు సైనిక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్ లోనే 6 months అండ్ 1 year ఏపీకి సంబంధించి ఈవెన్ తెలంగాణకు సంబంధించిన
ఎస్ఐ కానిస్టేబుల్ కొత్త కోర్సు మీకు అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట, కొత్త కోర్సు రైట్. సో ఒకసారి డెమోస్ చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని పర్ఫెక్ట్ గా ఉందంటే మీ ప్రిపరేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకోండి, ఎక్కువ టైం లేదండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాము అంటే అస్సలు ప్రిలిమ్స్ కూడా పాస్ కాలేరు. నోటిఫికేషన్ వస్తుంది, ఇది కన్ఫర్మ్, ఆల్రెడీ మనకు ఇవ్వడం జరిగింది కదా క్యాలెండర్ లో, ఇక ఎందుకు వెయిట్ చేయడము, ఇప్పటి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలండి, ఎక్కువ టైం లేదండి. ఓకేనా. సో దాని సైనిక్ యాప్ డౌన్లోడ్ చేసుకుని టార్గెట్ 40 కూపన్ కూడా యూజ్ చేసుకున్నారంటే 100% మీకు 6 months కోర్సు జస్ట్ 1200 రూపీస్ లోనే రావడం జరుగుతుంది అనమాట రైట్. సో ఇక ఏపీకి సంబంధించి ఎస్ఐకి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నామండి రైట్. యాజ్ యూజువల్ గా లాస్ట్ టైం ఉన్నట్టుగా ప్రిలిమినరీ ఫస్ట్ జరుగుతుంది, ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్ జరుగుతుంది, ఆ తర్వాత మెయిన్స్ జరుగుతుంది రైట్. ఆ తర్వాత లాస్ట్ లో ఫైనల్ సెలక్షన్ అనేది ప్రాసెస్ అనేది మనకు ఉంటుంది అనమాట రైట్. సో ఆఫ్టర్ దట్ మనకు ప్రిలిమినరీలో ఏముంటాయి సార్ ఎస్ఐకి సంబంధించి సెలక్షన్స్ లో? ప్రిలిమినరీ టెస్ట్ లో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 లో అథమెటిక్ రీజనింగ్ ఉంటుంది అనమాట. ఇందులో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు, 3 hours లో మనం ఎగ్జామ్ రాసుకోవాలి. అండ్ పేపర్ 2 లో ఓన్లీ ప్రిలిమ్స్ మాట్లాడుతున్నాం, జనరల్ స్టడీస్ ఉంటాయి, 100 క్వశ్చన్స్, 100 మార్కులు, 3 hours జనరల్ స్టడీస్ అనమాట. అయితే సార్ మనకు పాస్ కావాల్సింది ఏమన్నా ఉందా అంటే 100% చూడండి, ఇందులో 200 మార్క్స్ కు మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఓసీ కేటగిరీ 40% అనేది పాస్ పర్సెంటేజ్ అనమాట, అంటే 80 మార్క్స్ రావాలి రైట్. అంటే ఇందులో సెక్షనల్ కట్ ఆఫ్ ఛాన్సెస్ లేవండి, సెక్షనల్ కట్ ఆఫ్ అయితే లాస్ట్ టైం లేదు, మరి నెక్స్ట్ ఏమి ఇస్తారనేది మనకి క్లారిటీ లేదు. అయితే బీసీ పరంగా 70 మార్క్స్ రావాలి, అండ్ ఎస్సీ ఎస్టీ పరంగా 60 మార్క్స్ అనేది రావాలన్నమాట. ఓకేనా, ఇది మనము గుర్తుంచుకోవాల్సిన విషయం. ప్రిలిమినరీ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ లోనే మనకు ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏజ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే లాస్ట్ టైం వచ్చేసి 21 to 27 అనేది ఎస్ఐకి మనకు ఇవ్వడం జరిగింది అనమాట, 21 to 27 రైట్. అంటే 100% ఈసారి మనకు ఒకవేళ 21 to 27 అనేది ఇస్తే మాత్రము ఆబ్వియస్లీ 1999 July 1st అనే దగ్గర నుంచి వస్తారు. 1999 July 1st నుంచి ఇక్కడ 2006 జూలై ఆ టైం ఈ మధ్య అనేది మనకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది అనమాట ఈ మధ్య. అయితే ఆ 21 to 27 అనేది జనరల్ గా కేటాయించింది, దాని తర్వాత కూడా ఒక 2 సంవత్సరాలు అనేది ఒక ఏజ్ రిలాక్సేషన్ అనేది జియో అడిషనల్ జియో ద్వారా మనకి ఇవ్వడం జరిగింది, కాబట్టి దీన్ని 21 to 29 వరకు అయింది అనమాట. బట్ ఈసారి ఆ 2 years ఏజ్ రిలాక్సేషన్ కాన్సెప్ట్ అనేది ల్యాబ్స్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. మరి నెక్స్ట్ ప్రొవైడ్ చేస్తారా లేదా అనేది మనం చూడాలి. 100% ప్రొవైడ్ చేయాలి, చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది 4 సంవత్సరాల వ్యవధిలో నోటిఫికేషన్ కండక్ట్ చేస్తున్నారు, ఎంతో మంది ఏజ్ కోల్పోతారండి, చాలా వరకు కోల్పోతారు. సో 100% నా ఉద్దేశం ప్రకారం అయితే 29 వరకు మనకు ఏజ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అది జియో ద్వారా రైట్. అది ఎప్పుడు ఇస్తారనేది మనకి క్లారిటీ అయితే లేదు రైట్. దాని తర్వాత ఫిజికల్ పరంగా తీసుకుంటే ఫర్ మెన్స్ కు చూస్తే 167.6 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, 86.3 సెంటీమీటర్స్ అనేది ఫుల్ ఎక్స్పెన్షన్ లో మనకు చెస్ట్ అనేది ఉండాలి. ఉమెన్స్ పరంగా తీసుకుంటే 152.5 సెంటీమీటర్స్ అండ్ 40 kg కంటే తక్కువ ఉండకూడదండి ఉమెన్స్. ఇది జస్ట్ ఫిజికల్ పారామీటర్స్ అన్నమాట. అది లైక్ ఇప్పుడు కొన్ని ఏరియాలు ఉంటాయి, లైక్ ఏజెన్సీ ఏరియాలు ఉంటాయి, విశాఖపట్నం కానీ, విజయనగరంలో కానీ, ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ లో కొన్ని ఏజెన్సీ ఏరియాల్లో వాళ్ళకి మాత్రము వాళ్ళకు హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్స్, జస్ట్ 80 సెంటీమీటర్స్ రైట్. జస్ట్ ఎక్స్పాన్షన్ లో కూడా జస్ట్ 3 సెంటీమీటర్స్ మాత్రమే ఎక్స్పాన్షన్ చేస్తారనమాట రైట్. సో ఉమెన్స్ కి వచ్చేసి 150 సెంటీమీటర్స్. వెయిట్ పరంగా చూస్తే 38 kgs ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి మాట్లాడితే ఎస్ఐకి 1600 మీటర్స్ అనేది కంపల్సరీగా ఉంటుందండి, 1600 మీటర్స్ కంపల్సరీగా ఉంటుంది. అయితే ఒక 1 out of the 2 అంటే ఒకటి ఏదో 100 మీటర్స్ కానీ లేదా లాంగ్ జంప్ కానీ వీటిలో రెండింటిలో ఏదో ఒకటి అయితే పాస్ కావాలి రైట్. సో లైక్ 1600 మీటర్స్ ఎలా ఉంటుంది, మ్యాండేటరీ జనరల్ కి వచ్చేసి 8 minutes, ఎక్స్ సర్వీస్ మెన్ 9:30, ఉమెన్ వచ్చేసి 10 minutes 30 seconds అనమాట రైట్. సో కొంతమంది ఏఆర్ వీళ్ళకి మార్క్స్ క్వాలిఫై అయితే కదా, వాళ్ళకి మాక్సిమం మార్క్స్ 40 మార్క్స్ ఉంటాయి ఫిజికల్ లో. 100 మీటర్స్ రన్ వచ్చేసి 15 seconds జనరల్, 16.5 seconds ఎక్స్ సర్వీస్ మెన్, 18 seconds వచ్చేసి ఉమెన్, వాళ్ళకి ఏఆర్ మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ యాడ్ అవుతాయి ఫుల్ గా. లాంగ్ జంప్ వచ్చేసి 3.8 meters ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మెన్ 3.65, ఉమెన్ వచ్చేసి 2.75 అనమాట. వాళ్ళకి మార్కులు వచ్చేసి 30 అనేది యాడ్ అవుతాయి అనమాట, 30 మార్క్స్ రైట్. సో ఏఆర్ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి లేవండి, జనరల్ వాళ్ళకి జస్ట్ ఫిజికల్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్. ఇక్కడ రిజర్వేషన్స్ గురించి మాట్లాడుకుంటే చూడండి, స్పోర్ట్స్ పర్సన్ కు 2%, ఎన్సీసీ వాళ్ళకు 3, ఆ హోమ్ గార్డ్స్ పర్టికులర్ గా వచ్చేసి వాళ్ళకి ఏజ్ కూడా 32 years వరకు ఉంటుంది అనమాట.
15%, ఇంకా 2 కేటగిరీలు ఉంటాయి 25% అన్నట్టుగా. లైక్ చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ 4%, చిల్డ్రన్ ఆఫ్ డిసీజ్ లోకల్ పోలీస్ పర్సనల్ వచ్చేసి 2%. అబోవ్ ఆల్ హారిజంటల్ రిజర్వేషన్ అనేది ఉమెన్స్ ఉంటుంది 33.3% అనేది. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ లో ఇంకా బీసీ కేటగిరీలో డిఫరెంట్ గా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ 7% ఏకి, బికి 10%, సికి 1%, డికి 1%, ఈకి 4%. అంటే మీకు ఒక పోస్ట్ కంటే ఎక్కువ రాదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొన్ని ఏరియాలో అసలు పోస్ట్ కూడా ఉండదండి. ఓకే, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ పరంగా తీసుకుంటే ఎగ్జామినేషన్, ఫైనల్ ఎగ్జామినేషన్ ఒకళ్ళు ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అయ్యారు, ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత ఫిజికల్ జరుగుతుంది, ఫిజికల్ పాస్ అయిన తర్వాత ఫైనల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఎన్ని మార్క్స్ జరుగుతాయి అంటే 400 మార్క్స్ వరకు. ఇందులో ఇంగ్లీష్ అనేది ఫస్ట్ పేపర్ డిస్క్రిప్టివ్, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే, 100 మార్క్స్ ఉంటాయి, 3 hours. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుందండి, ఎస్ఐకి క్వాలిఫికేషన్ డిగ్రీ. తెలుగు వచ్చేసి ఇది కూడా డిస్క్రిప్టివ్, 100 మార్క్స్ ఉంటుంది, 3 hours. పేపర్ 3 వచ్చేసి అథమెటిక్ అండ్ రీజనింగ్, అబ్వియస్లీ 200 మార్క్స్ ఉంటాయి, 3 hours ఉంటాయి. ఈ 2 క్వాలిఫైయింగ్ మాత్రమే. బట్ పేపర్ 3 అండ్ పేపర్ 4 అథమెటిక్, రీజనింగ్ రైట్. ఇక పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్. ఇవి మాత్రం 100% మెరిట్ కౌంట్ చేస్తారు అనమాట. ఈ యొక్క ఎగ్జామ్ లో ఈ మార్క్స్ అనేది మెరిట్ కౌంట్ చేస్తారు. మినిమం పాస్ మార్క్స్ అనేది ఇది 40%, బీసీకి 35 అండ్ ఎస్సీ ఎస్టీకి 30% అండి. ఓకేనా, ఈ విషయాన్ని మనం ఇది ఫైనల్ ఎగ్జామినేషన్ కు సంబంధించి. దాని తర్వాత ఫైనల్ ఎగ్జామినేషన్ తర్వాత ఇది ఏముంటుంది, జనరల్ జస్ట్ నార్మల్ మెడికల్ ఉంటుందండి. ఐసైట్ జస్ట్ అంటే కంప్లీట్ హెల్దీగా ఉన్న వాళ్ళు లేదండి జనరల్ గా చూస్తారు. అలాగే నాట్ లైక్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ లాగా మెడికల్ చూస్తారని లేదు. ఫైనల్ సెలక్షన్ అయినా ఉంటే ఆల్మోస్ట్ నీకు సెలక్షన్ అనేది కన్ఫర్మ్ ఎస్ఐ లో. ఓకేనా, కానిస్టేబుల్ కి సంబంధించిన విషయానికి వస్తే చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు సేమ్ లైక్ ఎస్ఐ లాగా ఏ విధంగా ఉంటుందో ప్రిలిమినరీ ఉంటుంది, ఫిజికల్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫైనల్ అండ్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది అనమాట. ఇందులో పేపర్ 1 వచ్చేసి 3 hours ఉంటుంది. పేపర్ 1 ఇక్కడే కౌంట్ చేశారు. పేపర్ 1 వచ్చేసి జస్ట్ ఒక పేపర్ ఉంటుంది ప్రిలిమ్స్ లో, రైట్. 3 hours ఉంటుంది. ఇందులోనే 200 మార్క్స్ ఉంటుంది, 200 క్వశ్చన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట, రైట్. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ప్రిలిమ్స్ కూడా. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. దీని తర్వాత వచ్చేసి సేమ్ ఏ విధంగా అయితే మనకు ఎస్ఐకి ఇచ్చారో, హైట్ 167.6, చెస్ట్ 86.3, రైట్. ఇక వీళ్ళకు ఉమెన్స్ వచ్చేసి 152.5, 40 మినిమం వెయిట్ అనేది ఉండాలి ఉమెన్స్, రైట్. అలాగే ఏజెన్సీ ఏరియాలో వాళ్ళకైతే ఉమెన్స్ కి అయితే 160 సెంటీమీటర్స్, ఉమెన్ కి 80 సెంటీమీటర్, రైట్. చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 80 సెంటీమీటర్స్, ఉమెన్ అయితే 150 సెంటీమీటర్స్ అండ్ వెయిట్ వచ్చేసి 38 కంటే తక్కువ ఉండకూడదు అన్నట్టుగా ఇస్తారు. ఫిజికల్ స్టాండర్డ్ కూడా సేమ్ ఇలాగనే ఉంటుందండి. 1600 మీటర్స్ మ్యాండేటరీ ఉంటుంది, 100 మీటర్స్ వచ్చేసి ఈ రెండింటిలో ఏదో ఒకటి పాస్ కావాలి. వీటికి సంబంధించి ఎన్ని మార్క్స్ వస్తాయని ఆల్రెడీ మనం ప్రీవియస్ గా చెప్పుకుని ఇక్కడ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, రైట్. సో వీళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ పరంగా మనము ఏ విధంగా సబ్జెక్ట్ అనేది మనకు ఉంటుంది, రైట్. సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటే ఇంగ్లీషు, అథమెటిక్, రీజనింగ్, రైట్, జనరల్ సైన్స్, హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్. దీనికి సంబంధించిన వెయిటేజ్ చూడండి, ఇంగ్లీష్ కు 30 రావడం జరుగుతుంది. కానిస్టేబుల్ అండి, ఇది కానిస్టేబుల్ గురించి మాట్లాడుతున్నా. ప్రిలిమ్స్ లో, మెయిన్స్ లో సేమ్ వెయిటేజ్ ఉంటుంది వీటికి, ఓకే, రైట్. అథమెటిక్ వచ్చేసి దాదాపుగా 25 క్వశ్చన్స్, రీజనింగ్ 20 అండ్ జనరల్ సైన్స్ వచ్చేసి 30 క్వశ్చన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఇండియన్ హిస్టరీ పర్టికులర్ గా 35 క్వశ్చన్స్ ఇండియన్ హిస్టరీకి రావడం జరుగుతుంది. ఇండియన్ జియోగ్రఫీలో 10, పాలిటీలో 15 అండ్ ఎకానమీలో 10, కరెంట్ అఫైర్స్ లో 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికి వీటిలో సేమ్ వెయిటేజే ఉంటుంది. యావరేజ్ గా సేమ్ వెయిటేజే ఉంటుంది. మరి ఎస్ఐకి వస్తే అలానే ఉంటుందా సార్ అంటే లేదు, ఎస్ఐ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎస్ఐకి ప్రిలిమ్స్ వచ్చేసి 200 క్వశ్చన్స్ ఉంటాయి, బట్ మెయిన్స్ కి వచ్చేసి 400 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అంటే 400 మార్కులు ఉంటాయి. మరి చూద్దాం, ఎస్ఐ సిలబస్ అంతా అదే ఉంటుంది, బట్ ఇందులో ఎస్ఐకి సంబంధించి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్స్ కూడా కొంచెం ఎక్కువ వెళ్ళిపోతా ఉంటారు అనమాట, రైట్. ఇందులో అథమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించి ప్రిలిమ్స్ లో 50 నుంచి 55 అడిగితే, మెయిన్స్ లో 110 వరకు అడుగుతాడు. రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ 45 to 50 అడిగితే, మెయిన్స్ లో 90 అడుగుతాడు. జస్ట్ డబల్ కి వెళ్తాడు. జనరల్ సైన్స్ గురించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇందులో 20 అడిగితే, ఇందులో 40 అడుగుతారండి, ఓకే. హిస్టరీ గురించి కొద్దిగా తక్కువ వెయిటేజ్ ఇచ్చారు. ఇందులో 16 నుంచి 20 అడిగితే, మెయిన్స్ లో 30 వరకు అప్రాక్సిమేట్ గా అడిగే అవకాశం ఉంది. ఇండియన్ జియోగ్రఫీ గురించి 15 ఇందులో అడిగితే, మెయిన్స్ లో 30 అడుగుతాడు. పాలిటీ 12 నుంచి 13 ఇందులో అడిగితే 30 వరకు మెయిన్స్ లో అడుగుతాడు. ఎకానమీ 10 ఇందులో అడిగితే 20 మెయిన్స్ లో అడుగుతాడు. అండ్ కరెంట్ అఫైర్స్ అబ్వియస్లీ 25 వరకు ఇందులో అడిగితే 50 క్వశ్చన్స్ వరకు మెయిన్స్ లో అడిగే అవకాశం అయితే ఉందన్నమాట ఎస్ఐకి సంబంధించి. మన సైనిక యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియో చాలా మన సైనిక యూట్యూబ్ ఛానల్లో మీ అందరి గైడెన్స్ కోసము బెస్ట్ లెవెల్లో వీడియోస్ చేసి మీకు అందరికి ఇవ్వడం జరుగుతుంది, సబ్జెక్ట్ వైజ్, సో దట్ మీ యొక్క టైం అనేది సేవ్ చేసేదానికి. ఎలాంటి అంశాల నుంచి మీకు క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు అనే కాన్సెప్ట్ మీద వీడియోలు రెగ్యులర్ గా చేస్తా ఉన్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి.
టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడ మీకు పీడిఎఫ్ కూడా నేను రెగ్యులర్ గా పంపిస్తాను. అండ్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని 4 days ఫ్రీ కోర్సు కూడా ఉంది, ట్రయల్ కోర్సు. మీరు కంప్లీట్ గా చూసిన తర్వాత మళ్ళీ మెయిన్ కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. కూపన్ కోడ్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ఎక్కువ లేట్ చేయొద్దండి. డోంట్ వెయిట్ ఫర్ ది నోటిఫికేషన్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ ప్రిపేర్ అవుతారు. నోటిఫికేషన్ కంటే ముందు వచ్చి ముందు నుంచే ప్రిపేర్ అయ్యేవాడు, రైట్, ముందు నుంచే ప్లాన్ చేసుకొని సక్సెస్ గా నేను జాబ్ కొట్టాలనుకున్నవాడు మాత్రమే జాబ్ సాధిస్తాడు. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయిన వాళ్ళు జస్ట్ పుట్టుపుడుగులుగా ప్రిపేర్ అవుతారు. 1 month 2 months అర్థం కావు, సైలెంట్ గా పక్కన పెట్టేస్తారు. అందుకే ప్రిలిమినరీలో 5 లక్షల మంది దాదాపుగా అటెంప్ట్ చేస్తే 1,00,000 మంది 95,000 మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు అనమాట. ఈ విషయాన్ని చూడండి. అందుకే నిజంగా జాబులు కావాలి అనుకున్న వాళ్ళు ఈసారి పోస్టులు కూడా తక్కువే ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి సీరియస్ ప్రిపరేషన్ అనేది చేసుకోండి. దయచేసి మీకు అవకాశాలు పోగొట్టుకోవద్దు. ఓకేనా? విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.